వాయుదేవుడు దేవతలందరినీ కలిసి తమ అంశమైన బాలహనుమంతుని నామకరణం గురించి చింతన వ్యక్తపరుస్తారు. కేసరీనందనుడు తమ తల్లితో పాటు దోబూచలాడుతూ అందరి కోసమూ వెతుకుతాడు. అప్పుడు మంచం కింద దాక్కుని ఉన్న దాసురాల్ని వెతకడం కోసం అక్కడ ఉన్న బరువైన మంచాన్ని సునాయాసంగా పైకి లేపుతాడు. బాలహనుమంతుని యొక్క ఆ లీలను చూసి తల్లి అంజన అలాగే మిగిలిన వారు ఆశ్చర్యానికి గురవుతారు. ఇక ఇప్పుడు పట్టుకున్నాను. పట్టుకున్నాను. ఏ విషయానికి ఇంతగా ఆనందిస్తున్నారు దేవి? చూడండి స్వామి, ఆంజనేయుడి బాలక్రీడలు రోజురోజుకి ఎంతగానో మనోహరంగా మారిపోతున్నాయి. ఇక బలపరాక్రమాల్లో అయితే మీలాగే అనిపిస్తున్నాడు. మరి ఆంజనేయుడి పేరు శివాంచే బావుంటుంది కదా? సరే, మీరే చెప్పండి కృపానిధి, మీకు ఏ పేరంటే ఇష్టం? సోదరి లక్ష్మి ఎంపిక చేసిన హరీశ్వర, లేక సోదరి సరస్వతి ఇచ్చిన వేదాంశ, లేదంటే శివాంశ? శ్రీహరి, ఇదెక్కడి వికట సమస్య? ఇదేమి సమస్య? ఈ ముగ్గురు దేవీలు ఎంపిక చేసిన శ్రేష్ఠ నామాలలో ఏది సర్వశ్రేష్టమని చెప్పను? పార్వతి పెట్టిన శివాంశ పేరును ఎంపిక చేసి సరస్వతికి కోపం ఎలా తెప్పించను? ఇదే సమస్యను ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నాను పరమేశ్వర. సరస్వతి పెట్టినటువంటి వేదాంశ అనే పేరు శ్రేష్టమైనదని చెప్పి లక్ష్మిని బాధ పెట్టలేను కదా. నామం శివాంశైనా వేదాంశైనా లేక లక్ష్మీదేవి ఇచ్చిన హరీశ్వరైనా మూడు నామాలు శ్రేష్టమైనవే. కానీ వాటిలో ఒక్కరిని మాత్రం సర్వశ్రేష్ఠులని చెప్పి ఎవరికి కోపం తెప్పించగలం? సోదరి పార్వతీదేవైతే ఖచ్చితంగా ఈ సోదరుడి పట్ల కోపంతో ఉంటుంది. నాథా, ఇంతవరకు మీరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. చెప్పండి, ఆంజనేయుడికి
శివాంశ అనే పేరే సర్వోత్తమమైనది కదా. దేవి, ఈ సృష్టిని పాలించేవాడు విష్ణువు. నా ఉద్దేశం ప్రకారం వాయుపుత్రుడి నామకరణానికి అధికారం వారికే లభించాలి. మీరు స్వయంగా ఈ విషయంలో మీ సోదరుడైన విష్ణుమూర్తిని అడగండి. మంచిది స్వామి. హనుమంతుని యొక్క ఈ బాలలీలలలోని ప్రథమ ఉద్దేశం వారి యొక్క బలాన్ని, పరాక్రమాన్ని నిరూపించడంతో పాటు ముల్లోకాలకు ఒక సందేశాన్ని కూడా తెలియపరుస్తుంది. ఇప్పుడు అవశ్యం దానవుల వినాశనానికి, సజ్జనుల ఉద్ధరణకు సమయం ఆసన్నమయ్యింది. దేవలోకంలోని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించారు. కాని భూలోకవాసులకు సంకటమోచనుడు, అలాగే వారి స్వామి యొక్క అవతార సందేశాన్ని ఇవ్వడం మిగిలే ఉంది. बोल हरि 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 बोल हरि 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 बोल। अनंत नारायण विष्णु बोल, जन्म गवाता क्यों अनमोल, नाम कपिले अमृत घोल। बोल हरि 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 बोल। बोल हरि 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 बोल। నాన్నగారు, 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 మీకు తెలుసా ఈరోజు నేను దొంగాట ఆడాను. నాకు చాలా ఆనందం కలిగింది. అలాగా, నా బంగారు తండ్రి దొంగాట ఆడా? ప్రణామాలు మహారాజా. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రిషంబర్ ఇంకా వారి శిష్యులు శ్రీ నారాయణ యొక్క విగ్రహం పల్లకీ కోసం బద్రికాశ్రమానికి వెళ్తున్నారు. వారి సందేశం ఏమిటంటే మీరు మీ కుటుంబ సమేతంగా వారిని దర్శించుకోవాలని, అలాగే వారి ఆశీర్వాదాన్ని తప్పక తీసుకోవాలి మహారాజా. సుమేరు సరిహద్దు ప్రాంతంలో నివసించే ఋషి విశంబరులు గత 50 వత్సరములుగా మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. ఆ వ్రత కారణంగా వారు తమ ఇష్టదైవం నారాయణుని విగ్రహంతో తప్ప ఎవరితోనూ మాట్లాడరు, అలాగే ఎవరి పట్ల దృష్టి కూడా కేంద్రీకరించరు. వారికి నారాయణుడి నామం తప్ప ఇంకా ఏదీ వినిపించదు. हरि हरि बोल। बोल हरि 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 बोल। बोल हरि 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 बोल। बोल हरि 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 बोल। अनंत नारायण विष्णु बोल। కుమారా, భగవంతుడికి నమస్కరించు. कपिले अमृत घोल। हरि हरि बोल। बोल हरि 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 बोल। मन नमन राम मन रमन राम, मन मगन राम मन गगन राम। मन नमन राम मन रमन राम, मन मगन राम मन गगन राम। मन नमन राम मन रमन राम, मन मगन राम मन गगन राम। రామ్ 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 రామ్. రాముడు కాదు నాన్న, భగవానుడు నారాయణుడు.
నాన్నగారు, ఇది రాముడి విగ్రహం. పుత్రా, రాముడు కాదు, భగవానుడు నారాయణుడు. లేదు మాత, ఈయన రాముడే. సత్యము పలికావు నాయనా, సత్యము పలికావు. యువరాజు చెప్పినది పూర్తిగా సత్యము. ఆ ప్రభువు యొక్క లీల అపారమైనది మహారాజా. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడు, ఆ శ్రీరాముడే శ్రీమన్నారాయణుడు. అత్యద్భుతం. గురుదేవా, మీరు మీ 50 సంవత్సరాల మౌనవ్రతాన్ని వదిలేశారా? జీవితము సార్థకమైందని అనుకోండి. అలాగే నా మౌనవ్రతం యొక్క ఉద్దేశ్యం కూడా పూర్తయినది. జీవితం సార్థకమయ్యిందా? అలాగే మౌనవ్రతం ఉద్దేశం ఎలా పూర్తయింది మునివర్య? మా పుత్రుడి వల్ల నారాయణుణ్ణి రాముడు అన్నందుక? ఈ విషయం 50 ఏళ్లకు సంబంధించినది. ఎప్పుడైతే నేను బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసి వారిని ప్రసన్నులను చేసుకుని దానవుల వినాశనానికి ఒక ఉపాయాన్ని తెలియజేయమని నా కోరిక తెలిపాను. అప్పుడు బ్రహ్మదేవులు చెప్పారు, ఎప్పుడైతే ఒక అమాయక బాలకుడి నోటి నుండి ఎప్పుడైతే మీరు శ్రీరాముడి మాట వింటారో అప్పుడు అర్థం చేసుకోండి, దుర్జనుల వినాశనం, సజ్జనుల రక్షణ కోసం భగవంతుడు నారాయణుడు సంకటమోచనుని అవతారం ఈ భూమి మీద జరుగుతుందని. అప్పటి నుండి నేను నా మనసులో నిశ్చయించుకున్నాను, భగవంతుడు నారాయణుని జననం భూమి మీద జరగనంత వరకు నేను నా యొక్క మౌనవ్రతంలోనే ఉండిపోవాలి అని. శాంతిదాత రామభక్త, మీరు నాకు భగవానుడు నారాయణుడు అలాగే వారి పరమభక్తుడు సంకటమోచనుని యొక్క అవతారం గురించి సూచన ఇచ్చి కృతార్థుణ్ణి చేశారు. దానికోసం మీకు కోటి కోటి వందనాలు. मन नमन राम मन रमन राम मन मगन राम मन गगन राम मन नमन राम मन रमन राम मन मगन राम मन गगन राम मन नमन राम मन रमन राम मन मगन राम मन गगन राम ही हरन राम चह चरण राम दई लगन राम दई अगन राम सा
रमन राम मन रमन राम 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 పవనపుత్రుడు హనుమంతుడు జన్మించిన మరుక్షణం నుంచే రామనామాన్ని ప్రసిద్ధి చేయడం మొదలుపెట్టాడు. పవనపుత్రుడి ఈ లీలల ద్వారానే మా కార్యము మరింత కఠినంగా మారింది. మాకసలు అర్థం కాలేదు. అసలు ఏ పేరు అంజనాపుత్రుడి కోసం అన్నిటికంటే బావుంటుంది అని. మా ఉద్దేశం ప్రకారమైతే తమరు జగత్పిత అయిన బ్రహ్మదేవుల సలహా తీసుకోవాలి. ఏ రచనకర్తైనా రచన గావించడానికి ముందే సంబోధన కోసం ఏదో ఒక నామాన్ని ఖచ్చితంగా ఎంచుకుంటాడు. హే విధాత, పవనపుత్రుడి పేరు విషయంలో ఇప్పుడు మీరే ఏదైనా నిర్ణయించాలి. మీరు విద్యకి జ్ఞానానికి తల్లి కదా. మీరు సమస్త లోకాలలో శారద, వేదమాత ఇంకా మరెన్నో పేర్లతో ప్రసిద్ధి చెందారు. పవనపుత్రుడి పేరు కూడా మీకంటే అందంగా ఎవరు నిర్ణయించగలరు? అంటే ఇప్పుడు ఈ నిర్ణయము మా దేవతలమే తీసుకోవాలన్నమాట. రేపు ఉదయమే వాయుపుత్రుడి నామకరణము. ఇంతవరకు మనకి ఒక అందమైన పేరు కూడా లభించలేదు. అందులో బలము, పరాక్రమము ఇంకా బుద్ధి యొక్క కలయిక ఉండాలి. ఆ విషయంలో మనమందరము ఏకీభవించాలి. ఇప్పుడైతే నామకరణానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యుంటాయి. దేవి, ఇలా చూడు నా వస్త్రాలు. నా పంచె ఎలా ఉంది? ప్రత్యేకంగా ఆంజనేయుడి నామకరణం కోసం. అతి సుందరం. ఇది మీకు చాలా బాగుంది. హే శివశంభు, హే శివశంభు, ఏమైంది దేవి? ఉన్నట్టుండి నువ్వు ఎందుకలా అరిచావు? స్వామి, రేపు మీరు ఈ ఎరుపు రంగు పంచె కట్టుకోకూడదు. ఎందుకని దేవి? పురుషులు ఎరుపు రంగు పంచె కట్టుకోకూడదా ఏంటి? లేదు లేదు, అటువంటిదేవీ లేదు. కానీ రేపు తన నామకరణంలో మన పుత్రుడు కేసరి నందనుడు కూడా ఎరుపు రంగు పంచె కట్టుకోవాలి. అయితే సరే, మరి తండ్రి కొడుకులిద్దరం ఒకటే రంగులో బావుంటాంగా. మీరు ఎరుపు రంగు వేసుకోవచ్చు, కానీ రేపు వద్దు. రేపు మన పుత్రుడికి ప్రత్యేకమైన ఉత్సవము. అందుకని కేవలం కేసరి నందనుడు మాత్రమే ప్రత్యేకంగా కనిపించాలి. మరి అతిథులెవరైనా ఎరుపు రంగు పంచె కట్టుకుని వస్తే? మీరు ఎరుపు రంగు పంచ కట్టుకోవడం లేదు అంతే. అన్నట్టు మీరు మన వివాహానికి ఏదైతే పంచ కట్టుకున్నారో అది మీకు చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నేను ఎరుపు రంగు పంచనే కట్టుకుంటా.
మీరు ఎరుపు రంగు పంచ కట్టుకోకూడదు. నేను ఎరుపు రంగు పంచెను మాత్రమే కట్టుకుంటా. ఎరుపు రంగు. కానీ ఎరుపు రంగు కేసరి నందనుడు కట్టుకోవాలి. మరైతే నేను కట్టుకోకూడదా? లేదు, రేపు తనకి ప్రత్యేకమైన ఉత్సవం ఉంది. హా. అమ్మా అమ్మా అమ్మా